Okay, very good morning to all. గుడ్ మార్నింగ్ సార్. సో ఈరోజు మనము చర్చించుకోబోయే అంశం ఏంటంటే డిమానిటైజేషన్. మరి డిమానిటైజేషన్ అనే ఈ భావనను మొట్టమొదటిసారిగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నవంబర్ 8, 2016 నాడు రిజర్వ్ బ్యాంకు ముద్రించినటువంటి చలామణిలో ఉన్నటువంటి 1000 రూపాయలు మరియు 500 రూపాయల నోటు ఆ రోజు నుంచి చెల్లవని ప్రకటించడము జరిగింది. సో ఈ విధంగా ఎప్పుడైతే భారత ప్రధాని ప్రకటించడం జరిగిందో ఆ రోజు నుంచి అదే సమయంలో రిజర్వ్ బ్యాంకు రూపాయలు 2000 నోట్లను మరియు 500 కొత్త నోట్లను ప్రవేశపెట్టడం జరిగింది. సో మరి ఎప్పుడైతే రూపాయలు 2000 అదేవిధంగా మరి రూపాయలు 500 నోట్లను కొత్తగా ప్రవేశపెట్టిన మరి పాత వాటిని రద్దు చేశారు కాబట్టి మరి రద్దు చేసినటువంటి ఆ యొక్క ద్రవ్యాన్ని ప్రజలకు కొంత సమయం ఇవ్వడం జరిగింది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి. ఎందుకంటే మరి అంత మొత్తంలో వాళ్ళు లాస్ కావడానికి నష్టపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. అయితే మరి ఈ విధంగా మన యొక్క డిమానిటైజేషన్ యొక్క ప్రభావం ఏంటి, దానివల్ల దేశానికి ఏమైనా ప్రయోజనం కలిగిందా, అంతేకాకుండా ఈ డిమానిటైజేషన్ ద్వారా ఎంతమంది స్టేక్ హోల్డర్స్ దీని నుంచి లబ్ధి పొందారు, అదేవిధంగా ఎంతమంది దీనివల్ల ఇబ్బందికి గురయ్యారనే విషయాన్ని మనము ఈరోజు చర్చిద్దామని. ముఖ్యంగా మొట్టమొదటిగా లేమ్యాన్ వర్డ్స్ అంటే ఒక కామన్ మ్యాన్ అడిగితే దేశం మొత్తం మీద నగదు కొరత ఏర్పడి తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది. దాని యొక్క పరిమాణాలు ఏ విధంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలికంలో స్వల్పకాలంలో మాత్రము చాలా ఇబ్బందులకు నగదు లభ్యత కాకపోవడం వల్ల గురి కావడం జరిగింది. చాలామంది బ్యాంకుల ముందు వరుసలో నిలబడి వృద్ధులైతే, వికలాంగులైతేనేమి, కొంతమంది అనారోగ్యంలో ఉన్న వాళ్ళైతేనేమి మరణించడం కూడా ఎక్కువ మంది జరిగింది. ఎందుకంటే మనము న్యూస్ పేపర్లో చూసినట్లయితే చాలా విషయాలు మనం గమనించడము జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనము ఆ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏం జరిగిందో చూద్దాం. డిమానిటైజేషన్ యొక్క ఇమ్మీడియట్ రిజల్ట్ ఏం జరిగిందంటే రిజర్వ్ బ్యాంకు 2018లో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం డిమానిటైజేషన్ చేయబడిన నోట్లో దాదాపు లేదా డిమానిటైజేషన్ చేయబడినటువంటి రూపాయలు 15.41 లక్షల కోట్ల విలువ గల కరెన్సీలో 15.30 లక్షల కోట్ల పాత కరెన్సీని రద్దు చేయడం జరిగింది. అయితే దీనివల్ల 2 రంగాలు చాలా ప్రభావితమైనవి. ఒకటి స్టాక్ మార్కెట్, ఇంకొకటి వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగం. మరి ఈ స్టాక్ మార్కెట్ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో చాలామంది ఉపాధిని కోల్పోవడం జరిగింది. మరి చూడండి, అంటే అందుకే ఒక దేశ ప్రధాని ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకుకు నిర్దేశించడం జరిగింది. ఏం నిర్దేశించడం జరిగింది? ఇక్కడ 1000 రూపాయలు మరియు 500 రూపాయల నోటు రద్దు చేయాలని నిర్దేశించడం జరిగింది. మరి రద్దు చేయడం జరిగిందనేసి డెసిషన్ తీసుకున్నది బాగానే ఉంది, కానీ దానికి ముందస్తు ఏర్పాటు చేయకపోవడం. ముందస్తు ఏర్పాటు అంటే రద్దు చేసే ముందు వచ్చేటువంటి పరిణామాలను ఊహించి కొంచెం ముందస్తు ఏర్పాటు చేయగలిగితే మరి ప్రాణ నష్టాన్ని కొంతవరకు మనం తగ్గించే అవకాశం ఉండేది. మరి దానికన్నా ముందు మనం ఒక అంశాన్ని చర్చించబోయే ముందు ఆ అంశం యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు ఈ డిమానిటైజేషన్ యొక్క అవసరం ఏంటి, అవసరమా, భారత ఆర్థిక వ్యవస్థలో డిమానిటైజేషన్ యొక్క ప్రాధాన్యత ఏంటి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ డిమానిటైజేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే నల్లధనాన్ని అరికట్టడానికి. ఇప్పుడు చూడండి, మనం ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్, ఈవెన్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇండివిజువల్స్ హ్యాస్ టు ఫైల్ ద రిటర్న్స్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ను రిటర్న్ చేయాలి. కానీ
రిటర్న్ చేయరు. ఒకవేళ చేసినా కానీ అన్నీ కూడా అంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్లో లూప్ హోల్స్ ఉంటాయి. మనం ట్యాక్స్ అవాయిడెన్స్ ద్వారా వాళ్ళు ఏం చేశారంటే దే విల్ లుక్ ఇన్ టు ద లూప్ హోల్స్ ఇన్ ద లా, అంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని ప్రభుత్వానికి పన్ను ఎగవేతను చేయడము జరుగుతుంది. మరి కాబట్టి ఇక్కడ అంతేకాకుండా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సొంత ట్రాన్సాక్షన్ జరగడం, బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగితే ఏమవుతుంది మనకు అంటే ప్రతి వ్యవహారము బ్యాంకులో నమోదు చేయడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే వార్షిక నివేదికను పరిశీలించినట్లయితే ఒక ఖాతాదారుడు ఎంత మొత్తంలో నగదు తీసుకోవడం జరిగింది, ఎంత మొత్తంలో నగదు చెల్లింపులు చేయడం జరిగింది, అతనికి వచ్చినటువంటి ఆర్జించినటువంటి ఆదాయం ఎంత, అతను చెల్లించవలసినటువంటి పన్ను ఎంత, సో తదితర అంశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు బ్యాంకు ద్వారా రిజర్వ్ బ్యాంకు ద్వారా భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అంటే మొత్తం మీద సమాచారం అనేది ఇవ్వబడడం జరుగుతుంది. మరి ఇక్కడ నల్లధనాన్ని అరికట్టడానికి ప్రక్రియ చేపట్టే భాగంలో ఈ కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి దీన్ని ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. మరి ఇనిషియేట్ తీసుకోవడం వల్ల నల్లధనాన్ని అరికట్టడం వల్ల ఎందుకు నల్లధనాన్ని అరికట్టడం అంటే ఎప్పుడైతే మనం నోట్ల రద్దు అన్నాం అనుకోండి, జనాలు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లెక్కలకు లేని అంటే ఇది మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం వాళ్ళ నగదు భారత ఆర్థిక వ్యవస్థలో నగదుగా కాకుండా ఎక్కడో బ్లాక్ మనీగా ఉంటుంది. బ్లాక్కు వైట్కి తేడా ఏమిటంటుందంటే ఇప్పుడు మనం ప్రతి వ్యవహారాన్ని బ్యాంకు ద్వారా కానీ లేకపోతే ఫైలింగ్ రిటర్న్ చేసే తప్ప మన యొక్క వ్యవహారం సక్రమమైనటువంటి వ్యవహారం అని నిర్ధారించడానికి అవకాశము ఉంటుంది. మరి ఈ విధంగా నల్లధనాన్ని చేయడం వల్ల ఏమైందంటే సంపద సృష్టి అనేది కొంతమంది వ్యక్తుల చేతుల కేంద్రీకృతం కాకుండా ఆదాయ సమానతలను తగ్గించడానికి వీలవుతుంది. మరి ఉద్దేశం చాలా సదుద్దేశమే. మనం చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇన్కమ్ ట్యాక్స్లో మామూలుగా మనం ఏం చేస్తుంటాం, ఎలా చేస్తుంటాం, ట్యాక్స్ ఎవేషన్ ఉంటుంది, ట్యాక్స్ అవాయిడెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకేంది, చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తి తాను ఆర్జించినటువంటి 1000 కోట్ల రూపాయలు పారిశ్రామిక ఆదాయంగా లేకపోతే వ్యాపారం నుండి ఆదాయాన్ని అతను ఏం చేశాడంటే వ్యవసాయం నుండి ఆదాయంగా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు, కొంత భూమిని కొనుగోలు చేసి ఆ భూమిలో నుంచి ఇంత మొత్తంలో భారీ ఆదాయం సంపాదించారు. మరి ఎందుకు వ్యవసాయం నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్, బికాస్ ద % ఆఫ్ ఎగ్జామ్షన్ ఈస్ దేర్ ఫ్రమ్ ది అగ్రికల్చర్, ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్. అంటే ఏంటంటే వ్యవసాయం నుండి ఆదాయం వచ్చినట్లయితే 100కు 100% పన్ను మినహాయింపు లభిస్తుంది. సో మరి ఆ విధంగా లభిస్తుంది కాబట్టి ఈ విధంగా ఏమవుతుంది, ప్రతి వ్యక్తి కూడా అయినటువంటి లోపాలను లొసుగులను వెతుక్కొని ఏం చేయడం జరుగుతుందంటే పన్ను చెల్లించడానికి బదులు పన్ను ఎగవేయడానికి ప్రయత్నిస్తారు. తద్వారా మరి భారత ప్రభుత్వానికి ఆదాయము తగ్గుతుంది. మరి భారత ప్రభుత్వానికి ఆదాయ పన్ను ద్వారా వచ్చే ఆదాయము, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చేటువంటి ఆదాయము చాలా సక్రమంగా, ఎందుకంటే నెల జీతం అనేది సక్రమంగా అకౌంట్లో క్రెడిట్ అవుతుంది కాబట్టి బ్యాంకులో రికార్డ్ అవుతుంది. మరి బ్యాంకులో రికార్డ్ అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు ఫైల్ ద రిటర్న్స్. సో ఈ విధంగా నల్లధనాన్ని అరికట్టడానికి ఉద్దేశించినటువంటిదే ఈ యొక్క డిమానిటైజేషన్ ప్రోగ్రామ్. మరి డిమానిటైజేషన్ వల్ల నల్లధనాన్ని అరికట్టడం అంటే అది 100% కాకపోయినా ఎంతో కొంత మేలు జరిగిందని చెప్పవచ్చు. మరి ఇలాంటి దానికి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముందు చూపుతో తీసుకుంటే, సహకారం అందిస్తే, ఏదైనా పథకము ప్రజల సహకారం ఉండాలి, ప్రభుత్వ నిర్ణయాలు కూడా సదుద్దేశంతో ఉన్నప్పుడే విజయవంతం అవుతాయి, లేకపోతే అవి విఫలమయ్యే అవకాశము ఉంటుంది అన్నట్టు. మరి డిమానిటైజేషన్ వల్ల చాలామంది కూడా భయాందోళనకు గురి కావడం. ఎవరు భయాందోళనకు గురి అవుతారు, ఎవరైతే అక్రమ సంపాదన సంపాదిస్తారో
ఎవరైతే అక్రమ మార్గాల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా బెంబెలెత్తిపోయారు. సో ఈ విధంగా నల్లధనాన్ని అరికట్టడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే అవకాశం ఉంటుంది. మామూలుగా కూడా మనకు సాధారణంగా కూడా బ్లాక్ మార్కెట్ అంటారు. బ్లాక్ మార్కెట్ అంటే మీకు అర్థమవుతుంది. ఉన్నట్టుండి ఉల్లిగడ్డ ధర ఏమవుతుంది, ఆనియన్స్ ప్రైస్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది మరి ఇది? ఇట్స్ బికాస్ ఆఫ్ ది బ్లాక్ మార్కెట్. అంటే ఏం చేశారు, కొంతమంది వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి గోదాములలో నిల్వల నుంచి లేనట్టుగా సృష్టించిన తర్వాత మార్కెట్లో సరఫరా తగ్గి డిమాండ్ పెరిగి ధరలు పెరగడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ప్రతిరోజు మనం ఆనియన్ లేకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌడర్ ఏదో ఏదో ఒక కూరలో కానీ ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏది నిత్యావసర వస్తువు. మరి నిత్యావసర వస్తువుల యొక్క ధరలు దాని సప్లైని తగ్గించినట్లయితే ఇమ్మీడియట్గా అప్పుడే దాని ధరలు పెరగడం జరుగుతుంది. మరి ఈ విధంగా బ్లాక్ మార్కెట్ అంటే సేమ్ ఇక్కడ కూడా ద్రవ్య సరఫరా, ద్రవ్యానికి ఉండే డిమాండ్, ద్రవ్యం యొక్క సరఫరా, ద్రవ్యం యొక్క డిమాండ్ అనేది ఆ ద్రవ్యానికి ఇంటర్నేషనల్ ఫారెన్ ఎక్స్చేంజ్లో ధర నిర్ణయించబడుతుంది. ఒక దేశం యొక్క ఎగుమతులే ఆ దేశం యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ వాల్యూను నిర్ణయిస్తుంది. సో ఈ విధంగా నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామే డిమానిటైజేషన్గా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ రెండో లక్ష్యం ఏంటంటే ఉగ్రవాద కార్యకలాపాల నిధులను నియంత్రించడానికి. మనకు టెర్రరిజం, టెర్రర్ ఫినాన్సింగ్ అంటారు ఇంగ్లీష్లో అయితే. నార్మల్లీ ద ఫైనాన్సింగ్ విల్ బి డన్ త్రూ వేరియస్ ఇల్లీగల్ సోర్సెస్. అంటే అక్రమ మార్గాల ద్వారా టెర్రరిస్టులకు ఎప్పుడైతే మనము డబ్బులు చేరవేయడానికి అవకాశం ఉంటుందో ఆ దగ్గర ఉన్నటువంటి డబ్బులు అప్పుడు ఏమవుతున్నాయి మనకు అంటే వారికి డబ్బులను మార్చుకోవడానికి అవకాశం. తద్వారా ఏమవుతుంది, దేశం యొక్క శాంతి భద్రతను, అంతర్గత శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చేపట్టినటువంటి సమర్థవంతమైన చర్యగా చెప్పవచ్చు. ఎందుకంటే మనకు ఒక ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, ఒక వ్యక్తికి కావచ్చు, అతనికి కావాల్సినటువంటి ద్రవ్యం అతని దగ్గర ఉంటే సంఘ వ్యతిరేక శక్తిగా మారి దేశానికి ద్రోహం చేయడానికి, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశము ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈ నోట్ల రద్దు చేయడం జరుగుతుందో వారి దగ్గర ఉన్నటువంటి టెర్రరిస్టుల దగ్గర ఉన్నటువంటి నగదును మార్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఈ టెర్రరిజం అనేది తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి ఆలోచనే, కానీ మళ్ళీ ఒక కొంత సమయం తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు వేరే ఒక మార్గం ద్వారా మళ్ళీ డబ్బులను స్వాధీనం లేకపోతే ఆర్జించడం లేకపోతే చేరవేసుకోవడం జరగడం వల్ల ఇప్పుడు చూడండి, మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ ఉంది. దాన్ని ఏం చేశారు, కేంద్రపాలిత ప్రాంతం చేశారు. ఎందుకు చేశారు కేంద్రపాలిత ప్రాంతం అంటే లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ గవర్నమెంట్కి ఇష్యూ ఉంటుంది మనకు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. అయితే అక్కడ కేంద్ర ప్రాంత ఫలితం అయితే ఏమవుతుంది, అదంతా కూడా ఇట్ కమ్స్ అండర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అధీనంలోకి వస్తుంది. వ్యవస్థ ఏమవుతుంది, మనకు మీరు నమ్ముతారో నమ్మరో కానీ దేశంలో ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ యుద్ధ సామాగ్రికి కానీ, యుద్ధము సంబంధించినటువంటి ఖర్చులకు కానీ, లేకపోతే అక్కడ మిలిటరీకి సంబంధించినటువంటి ఖర్చులకు కానీ ఎక్కువ మొత్తంలో కేటాయింపు జరుగుతుంది. అంటే అక్కడ ఏం లేకున్నా కానీ ఏదో ఒక గొడవ చేయడం లేకపోతే ఇష్యూ జరగడం జరుగుతుంది. అంటే టెర్రర్ ఫినాన్సింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎవరో నగదు సరఫరా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వారు సంఘానికి వ్యతిరేకంగా లేకపోతే దేశానికి వ్యతిరేకంగా లేకపోతే జాతీయ భద్రతకు ముప్పు కలిగే విధంగా అక్కడక్కడ బాంబు బ్లాస్టింగ్ చేయడం లేకపోతే మిలిటరీస్ని అటాక్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. మరి ముఖ్యంగా మనం ఎప్పుడైనా సరే వాళ్ళకు కీలకమైనటువంటి ఏంటిది ద్రవ్యం. మరి ద్రవ్యాన్ని ఆపేసాం అనుకోండి, అప్పుడు వాళ్ళు కొనసాగించే కార్యకలాపాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. సో అందుకనే మరి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కట్టుదిట్టమైన చర్య తీసుకోవడము జరిగింది. ఆ కట్టుదిట్టమైన చర్య ఏంటంటే నగదు రహిత పాలన, డిమానిటైజేషన్ చేసి, అంటే పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లైన 2000 రూపాయలు 500 నోట్లను ముద్రించడం జరిగింది.
మరి అలా ముద్రించడం వల్ల ఏమవుతుందంటే పాత నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఇచ్చినప్పటికీ మరి టెర్రరిస్ట్ అనే వాళ్ళు వచ్చి డైరెక్ట్గా మార్చుకోలేదు. ఒకవేళ మార్చుకున్నా కానీ ఆ ద్రవ్యం అంతా కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారము ఎంత ద్రవ్యాన్ని ముద్రించాలని ఒక లెక్క, ఒక అవగాహన వస్తుంది. అంటే మొత్తం మీద కార్యక్రమాలను నియంత్రణ చేసే అవకాశం కలుగుతుంది. అంటే ప్రభుత్వ ఆధీనంలో జరగాల్సి ఉంటుంది. ఇక ప్రైవేట్‌గా వాళ్ళు చేసుకునే అవకాశం తక్కువ. ఎందుకంటే ఆ నోటు చెలామణి అవ్వవు కాబట్టి. సో, ఈ విధంగా ఏం జరుగుతుందంటే ద్రవ్యం యొక్క సరఫరా తగ్గి టెర్రరిజం తగ్గే అవకాశము ఉంటుందన్నట్టు. నెక్స్ట్ నకిలీ నెక్స్ట్ హలో. అయితే ఇప్పుడు మనం 2 ఉద్దేశాలను చర్చించడం జరిగింది. ఒకటి నల్లధనాన్ని అరికట్టడం, రెండోది ఉగ్రవాద కార్యకలాపాలను సంబంధించినటువంటి నిధులను నియంత్రించడానికి. అవునా? ఎస్. అవును సార్. నకిలీ నోట్లను నకిలీ అరికట్టడానికి. అరికట్టడం. నకిలీ కరెన్సీని అరికట్టడం కూడా ఒక లక్ష్యంగా ప్రభుత్వము పేర్కొనడం జరిగింది. మరి నకిలీ కరెన్సీ వల్ల ఏమవుతుందంటే దేశంలో ఉత్పత్తి దెబ్బతింటుంది. అదేవిధంగా సంఘ వ్యతిరేక శక్తికి లేకపోతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే అవకాశం ఉంటుంది. సో మరి ఆ విధంగా పన్ను నకిలీ నోట్లను అరికట్టడానికి కూడా ఈ యొక్క డిమానిటైజేషన్ ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా శ్రమ లేకపోతే పని చేయడానికి ఇష్టపడిన వాళ్ళు ఏం చేస్తారు? షార్ట్ కట్స్ ఆలోచన చేస్తారు. షార్ట్ కట్స్ అంటే ఏంటి? ఏముందిలే మనం కరెన్సీ ముద్రించేసి దొంగ నోట్ల చలామణి చేస్తే మంచి డబ్బులు సంపాదించచ్చు అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఆ దొంగ నోట్ల చలామణి అయినప్పుడు వాటిని మరి మార్చాలి కదా, డిమానిటైజేషన్ అయినందుకు. మరి మార్చాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు బ్యాంకు దగ్గరికి వెళ్ళాలి. మరి బ్యాంకు దగ్గరికి వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఒరిజినల్ నోట్స్ అయితేనే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళు చట్టం చేతిలో దోషిగా చిక్కబడి శిక్షించబడతారు కదా. సో కాబట్టి ఈ విధంగా నకిలీ నోట్లను అరికట్టడానికి కూడా ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవడము జరిగింది. నెక్స్ట్ పన్ను వసూలును పెంచడానికి. చూడండి, డిమానిటైజేషన్ ద్వారా భౌతిక రూపంలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని మొత్తం కూడా బ్యాంకులకు చేరవేసేసి తర్వాత వాళ్ళు ఏం చేశారు? 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేశారు. తర్వాత 500, 2000 నోట్లు ముద్రించడం జరుగుతుంది. అంటే ఉన్న ద్రవ్యం అంతా కూడా బ్యాంకుల దగ్గరికి జమ చేయడం జరుగుతుంది. బ్యాంకుల దగ్గర జమ చేయడం జరుగుతుంది. మరి తర్వాత వారు ఏం చేయాలన్నా కానీ బ్యాంకు ద్వారానే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త నోట్లు రావడం ద్వారా. కొత్త నోట్లు ఎక్కడికి ఇచ్చేస్తాయి? కేవలం రిజర్వ్ బ్యాంకులకు మాత్రమే సరఫరా చేస్తుంది. మరి బ్యాంకులు నమ్మ ఖాతాదారులకు సరఫరా చేస్తుంది. సో ఈ విధంగా మనకు నియంత్రిత ఆర్థిక కార్యకలాపాలను నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ పన్ను వసూలను పెంచడానికి అవకాశం. ఎలా పన్ను వసూలను పెంచవచ్చు అంటే ప్రతి వ్యక్తి కూడా బ్యాంక్ అకౌంట్ జన్ ధన్ యోజన అని తీసుకొచ్చారు నరేంద్ర మోడీ. ప్రతి ఒక్కరికి ఖాతా చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏమైనా డబ్బులు ఉంటే బ్యాంకు దగ్గర దాచుకోవడం. ఎందుకంటే ఈ విధంగానే రద్దు చేశారనుకోండి, మళ్ళీ మన దగ్గర ఎక్కువ నగదు పెట్టుకుంటే మనం నష్టపోతాం, క్యూలో నిలబడాలా, ఇబ్బంది పడాలంటారు. తద్వారా ఏమవుతుంది? బ్యాంకు దగ్గర మనం నిజంగా మన ద్రవ్య ఆదాయం ఎంత ఉందో తెలుస్తుంది. తెలియడం ద్వారా ఏమవుతుందంటే బ్యాంకుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పన్ను ఆదాయం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది పన్ను ఆదాయం? ఇంత ముందుకు మనము ప్రభుత్వ లెక్కల ప్రకారం మన ఆదాయం పరిగణించబడకపోయేది. మరి ఎప్పుడైతే మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది? మనం ఎంత ఆదాయాన్ని ఆర్జించిన సంవత్సరానికి అనేది తెలుస్తుంది. తెలియడం ద్వారా ఏమవుతుంది? మనకు ఆదాయ చట్ట ప్రకారము ఎంతవరకు మినహాయింపు? 2,50,000 వరకు, 2,50,000 నుంచి 5 లక్షల వరకు, 5 లక్షల నుంచి 10 లక్షలు, ఈ విధంగా స్లాబ్ రేట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మన సంవత్సర ఆదాయం 2,50,000 మించిపోతుందో అప్పుడు మనం కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మనం చెల్లించకుండా బ్యాంకులో ఉంటుంది కాబట్టి చెల్లించాల్సిన నోటీసులు ఇవ్వడము జరుగుతుందన్న. సో మరి ఈ విధంగా పన్ను వసూలు పెంచడానికి అవకాశం ఏర్పడిందా లేదా? ఎస్, అబ్సల్యూట్లీ లీడ్స్ టు ది ట్యాక్స్ ఇన్సిడెంట్స్, అంటే ట్యాక్స్ చెల్లించడానికి అవకాశం. మరి ట్యాక్స్ చెల్లిస్తే ఏమవుతుంది? ప్రభుత్వానికి ఆదాయము పెరుగుతుంది. సో ఈ విధంగా ప్రభుత్వానికి ఆదాయం పెంచే మార్గంగా కూడా దీనికి ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవడము జరిగింది. నెక్స్ట్, బ్యాంకింగ్ను పెంపొందించడానికి. ఇంకా చూడండి, ఎప్పుడైతే ప్రతి వ్యక్తి బ్యాంక్ ఖాతాను, ఇప్పుడు ప్రభుత్వం ప్రతి వ్యవహారానికి బ్యాంక్ ఖాతాను అడుగుతుంది. మరి దేశంలో ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా ఓపెన్ చేసే అవకాశం కల్పించడం జరిగిందంటే వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి వచ్చినట్టు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటంటే ఆర్థిక అక్షరాస్యత కలిగినట్టు. ఎలా అంటే అసలు బ్యాంకులు మంజూరు చేసే రుణాలు చాలా తక్కువ వడ్డీకి మంజూరు చేస్తారు. కాబట్టి వీరంతా వడ్డీ వ్యాపారం నుంచి, లేకపోతే షేర్లు, షావుకారులు, ఇవన్నీ పదాలు ఉంటాయి కదా మనకు, దేశీయ పదాలు, దేశీయ బ్యాంకర్ల బారి నుంచి తప్పించుకోవచ్చు. అంటే మనము న్యాయమైన వడ్డీ రేటుకు బ్యాంకు దగ్గర తీసుకొని తక్కువ ధరకు లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుందంటే డిమానిటైజేషన్ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసే ప్రజల సంఖ్య మెరుగుపడుతుంది. సో తద్వారా ఏమవుతుందంటే ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైనటువంటి సమాచారం లభ్యమవుతుంది. ఏ వ్యక్తి ఎన్ని బ్యాంకింగ్ వ్యవహారాలు జరిపాడు, ఏ వ్యక్తి పన్ను కట్టించడానికి అర్హుడు, ఏ వ్యక్తి పన్ను ఎగవేత చేస్తున్నాడు. సో ఇవన్నీ సమాచారాలు కూడా మనం ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ బ్యాంకుల ద్వారా తెలుసుకుంటుంది. ఇంకా అవినీతి, అక్రమ చెల్లింపులను అరికట్టడానికి. మీరు చూడండి, అవినీతి, అక్రమ చెల్లింపులు అంటే ఇప్పుడు కొంత రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే క్యాష్ ఇచ్చారనుకోండి, అదేమవుతుంది, ఎంత ఇచ్చారనేది ఎక్కడ నమోదు చేయడం జరగదు కదా. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య జరిగే వ్యవహారం కదా. అదే వ్యక్తి చెక్ ఇచ్చాడనుకోండి, చట్టబద్ధమైనటువంటి ద్రవ్యము అవుతుంది. మరి ఈ చట్టబద్ధమైన ద్రవ్యం ద్వారా ఏమవుతుంది అంటే ఇతను రియల్ ఎస్టేట్ ద్వారా ఇంత ఆస్తిని కలిగి ఉన్నాడు, లేకపోతే ఇంత ఆస్తికి చెల్లింపులు చేయడం జరిగింది. కాబట్టి మనకేమర్థమవుతుంది ఇక్కడ, అవినీతి, అక్రమ చెల్లింపులను అరికట్టవచ్చు. దేని ద్వారా? డిమానిటైజేషన్ ద్వారా. డిమానిటైజేషన్ ద్వారా అవినీతి, అక్రమ చెల్లింపులు అంటే ఏంటివి? చెక్కు ద్వారా చెల్లించకుండా లిక్విడ్ క్యాష్ ద్వారా చెల్లించడం. అవినీతి అంటే మామూలుగా ఎక్కడైనా ఒక ఆఫీస్లో ఏదైనా అమౌంట్ ఇవ్వాలంటే చెక్కు ద్వారా ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆఫీస్ రికార్డ్స్ అయితే కాకుండా బ్యాంకు రికార్డ్స్లో కూడా సమానమైనటువంటి మొత్తం నమోదవుతుంది. తద్వారా ఏమవుతుంది అంటే ఎలాంటి లోపాయికారి ఒప్పందం లేకుండా, ఎలాంటి లంచాన్ని ఇచ్చే అవకాశం లేకుండా వ్యవహారాలు నమోదు చేయడం జరుగుతుంది. అంటే చెక్కు ద్వారా చెల్లింపు. ఒక ప్రభుత్వ సంస్థ ఉంది, అంటే ప్రభుత్వ సంస్థ అంటే కాలేజీ ఉందనుకోండి ఎగ్జాంపుల్కి, ఒక లెక్చరర్కి ఇచ్చే జీతం చెక్కు ద్వారా, బ్యాంకు ద్వారా చెల్లించాం అనుకో, ఎంత చెల్లించామో తెలుస్తుంది కదా. అదేవిధంగా ఏదైనా ఒక వర్క్ చేశాడు ఎవరైనా కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ కూడా చెక్కు ద్వారా చెల్లింపు చేసినాం అనుకో, ఈ సంస్థ ఎంత చెల్లించి చేసిందని తెలుస్తుంది కదా కాంట్రాక్టర్కి. సో ఈ విధంగా మరి డిమానిటైజేషన్ ద్వారా అక్రమ చెల్లింపులు కావచ్చు, అవినీతిని కానీ అరికట్టే అవకాశము ఉంటుంది. నెక్స్ట్, ఇంకా డిమానిటైజేషన్ యొక్క పరిణామాలు. ఇక్కడ డిమానిటైజేషన్ పథకాన్ని నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ 1998లో నోబెల్ బహుమతి వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య పట్నాయక్, ప్రపంచ బ్యాంకు యొక్క ముఖ్య ఆర్థికవేత్త శ్రీ కౌశిక్ మొదలకు వారు తీవ్రంగా విమర్శించడం జరిగింది. దేశంలోని కొందరు ప్రముఖులు, ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఈ పథకాన్ని శ్లాఘించడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క పథకాన్ని యొక్క ప్రభావం చూద్దాం. ప్రభావం ఏ విధంగా ఉందో. నల్లధనంపై ప్రజల ఆలోచనలు మార్చడం. నల్లధనంపై
ప్రజల ఆలోచనల్ని మార్చడం. సాధారణంగా ప్రజలు నగదు రూపంలో తక్కువ దాచుకుంటారు. అయితే డిమానిటైజేషన్కి అతిగా వచ్చిన ప్రచారం వల్ల దేశ ప్రజల్లో నగదుగా దాచుకోవడం అనే ఆంక్షల్లో మార్పు రావడం జరిగింది. వీలైనంత వరకు బ్యాంకుల ద్వారా క్రమబద్ధమైన వ్యవహారాలు మంచివనే భావన ప్రజల్లో రావడం జరిగింది. మరి సానుకూల అంశంగా చెప్పినట్లయితే నల్లధనంపై ప్రజలు ఏమొచ్చిందంటే, ఒకవేళ మనం నల్లధనాన్ని ఉంచుకుంటే ఉన్నటువంటి ప్రభుత్వం రద్దు చేస్తే మనమే నష్టపోతాం. సో అందువలన మరి మన దగ్గర ఉంచుకున్న దానికన్నా బ్యాంకులలో డిపాజిట్ చేయడం మంచిది, సంక్షేమం అని, లేకపోతే మంచి కోరిక అనేసి అందరూ కూడా అటువైపు ఆలోచనను మార్చుకోవడం జరిగింది. ఇది మరి ఆహ్వానించదగ్గ మార్పే. నకిలీ కరెన్సీ అరికట్టబడుతుంది. డిమానిటైజేషన్ ద్వారా నకిలీ కరెన్సీ కూడా అరికట్టడానికి అవకాశము ఎక్కువగా ఉంటుంది. తీవ్రవాదుల నిధుల ప్రభావం కూడా చాలా వరకు తగ్గిపోయింది. టెర్రరిస్ట్ గురించి చెప్పాను కదా ఇప్పటివరకే. డబ్బులు మనకు ఫ్రీగా వచ్చినాయి అనుకోండి, మనం ఏం చేస్తాము? ఏదైనా చేస్తాం. ఏదైనా కొంచెం కష్టపడి తీసుకున్న దానికి ఎలా ఉంటుంది, ఫ్రీగా వచ్చిన దానికి ఎలా ఉంటుందిరా అబ్బాయి? కష్టపడి చేస్తే దాన్ని ఆచితూచి ఖర్చు పెడతాము. ఫ్రీగా వస్తే ఏం చేస్తాము? ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వడ్డీ రేట్ల తగ్గింపు. వడ్డీ రేట్లు కూడా భారీగా పడిపోవడం జరిగింది డిమానిటైజేషన్ వల్ల. అదేవిధంగా ద్రవ్యత్వ స్థితి. అయితే స్వల్ప కాలంలో ప్రజల వద్ద ఉండే ద్రవ్యత్వ స్థితి తగ్గడం వలన వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడము జరిగింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ధరలు కుదేలవ్వడం. మరి డిమానిటైజేషన్ వల్ల రియల్ ఎస్టేట్ ధరలు కూడా చాలా వరకు కుదేలు కావడము జరిగింది. నెక్స్ట్ ఇంకా రియల్ ఎస్టేట్ కాకుండా పన్నులపై ప్రభావం. డిమానిటైజేషన్ వలన ఆర్థిక వ్యవహారాలు క్రమబద్ధీకరించడం జరిగి అందువలన పన్ను ఎగవేయగలిగే అవకాశాలు తగ్గి పన్ను చెల్లింపుదారులు చెల్లించే మొత్తాలు గణనీయంగా పెరిగాయి. ఎందుకు అంటే చెప్పాను కదా ఇంతకుముందుకే, మనకు ప్రతి వ్యవహారాన్ని చెక్కు ద్వారా చెల్లింపు చేసినట్లయితే లేదా బ్యాంకు ద్వారా జరిపినట్లయితే ప్రభుత్వానికి ఎక్కువ మంది ఆదాయ పన్ను చెల్లించేవారు రావడం, ఎక్కువ సంఖ్యలో చెల్లింపులు జరగడం, ఎగవేసేవారు తక్కువ సంఖ్యకు చేరడము జరుగుతుంది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ధరలు కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రజల కష్ట నష్టాలు. అయితే అదే సమయంలో పారిశ్రామికవేత్తలు ధనికులు ఇంకా ధనికులయ్యారు. మరి ప్రజలే కొంత ఇబ్బందికి గురి కావడము జరిగింది. నెక్స్ట్ డిమానిటైజేషన్ పథకం సమర్థవంతంగా పనిచేయడానికి మనం ఏం సలహాలు చేద్దామంటే, వ్యవహారాలను క్రమబద్ధీకరించడం, అన్ని రకాల ఆర్థిక కార్యక్రమాలను డిజిటలీకరించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలోని లొసుగులను అరికట్టవచ్చు. ఇక్కడ ప్రతి వ్యవహారాన్ని కూడా మనము క్రమబద్ధీకరించాలి, డిజిటలీకరించాలి. డిజిటలీకరించడం వల్ల ఏమవుతుంది? డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ పేమెంట్ చేస్తాం కదా మనం. ఏం చేసినా కానీ ఏమవుతుంది? మనకు కార్డు ద్వారా చేయడం వల్ల ఏమవుతుంది? మనం దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము, ఖర్చు పెట్టింది కానీ చెల్లింపులు కానీ వసూలు కానీ అన్నీ కూడా బ్యాంకులో నమోదు కావడము జరుగుతుంది. ప్రజల మద్దతు. మరి డిమానిటైజేషన్ సక్సెస్ అంటే విజయవంతం కావాలంటే ప్రజల మద్దతు చాలా అవసరం. అంటే ప్రజలు దాన్ని తిరస్కరించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రజాప్రభుత్వాలు వెనుదిరగాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజల యొక్క అభీష్టం మేరకే జరగాలి. అంటే ప్రజలకు లబ్ధి కూరే విధంగా ఉండాలి. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉంటే ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం కూడా. కాబట్టి ప్రజల మద్దతు అనేది చాలా అవసరం. పన్ను చట్టాలను సరళీకరించడం. దేశంలో ప్రత్యక్ష పరోక్ష చట్టాలను సరళీకరించడం ద్వారా ప్రజలు ఆర్థిక క్రమబద్ధీకరణ వైపు ఆకర్షించాలి. ముఖ్యంగా పన్ను రేట్లను తగ్గించి ఎక్కువ మంది ప్రజలు పన్ను పరిధికి వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ప్రతి ఒక వీధి వ్యాపారి నుంచి సాధారణ వీధి వ్యాపారి, ఫ్రూట్ సెల్లర్ టు టాప్ ఇండస్ట్రియలిస్ట్, ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు ఖాతా ఓపెన్ చేసి బ్యాంకు ద్వారా మాత్రమే చెల్లింపులు వసూలు చేయాలి. ఇప్పుడు ఫోన్పే ద్వారా చెల్లింపు చేసాం అనుకో మనం, ఇది వీధిలో పళ్ళు అమ్మే అతను ఏమవుతుంది? ఆదాయము బ్యాంకు ఖాతాలో జమ కావడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది? బ్యాంకు వారికి అంటే ఈ ఫలానా వ్యక్తికి ఈ సంవత్సరానికి ఇంత ఆదాయం
రావడం జరిగింది. కాబట్టి ఆయన ఎంత పన్ను చెల్లించాలి అనేది ఒక లెక్క ప్రకారము ప్రభుత్వం సమాచారాన్ని పొందగలదు. కాబట్టి మీకు ఏమర్థమవుతుంది? డిమానిటైజేషన్ అనేది ఒక సమర్థవంతమైనటువంటి సాధనంగా దేనికి ఉపయోగించవచ్చు మనము? నల్లధనాన్ని అరికట్టడానికి, పన్ను ఎగవేతదాలను తగ్గించడానికి, పన్ను ఆదాయాన్ని పెంచడానికి, టెర్రరిస్టుల యొక్క ఆదాయ మార్గాలను నియంత్రించడానికి, ఇంకా చెప్పండి. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి. ఉగ్రవాదాన్ని అణచివేయవచ్చు. ఇంకా బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయొచ్చు. బ్యాంకింగ్ శాఖలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సో ఇవన్నీ కూడా దీని వలన లాభాలుగా చెప్పవచ్చు. సో ఒక 5 నిమిషాలు ఏం చేస్తారంటే ఎవరైనా మాట్లాడండి. హేమంత్ నువ్వు చెప్పురా. ఫస్ట్ ఏంటి? దీని యొక్క లక్ష్యాలు చెప్పు. నల్లధనాన్ని అరికట్టడం. చెప్పునా. ఉగ్రవాద కార్యకలాపాల నిధులను నియంత్రించడానికి సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకటి చెప్పండి అలాగే. నకిలీ నోట్లను అరికట్టడానికి సార్. వెరీ గుడ్. పన్ను వసూలను పెంచడానికి. నెక్స్ట్ పెంచడానికి. బ్యాంకింగ్ పెంపొందించడానికి. బ్యాంకింగ్ కార్యకలాపాలు పెంపొందుతాయి. ఎందుకు పెంపొందుతాయి అంటే ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయాలి. కంపల్సరీ చేసినాం అనుకోండి, అప్పుడు ప్రతి వ్యక్తి ఏం చేశాడు? నగదును డిపాజిట్ చేయడం కానీ, నగదును తీసుకోవడం కానీ, విత్డ్రా చేసుకోవడం కానీ జరుగుతుంది. అప్పుడు తద్వారా ప్రభుత్వానికి పూర్తి సమాచారం లభ్యమవుతుంది. నెక్స్ట్ అవినీతి అక్రమ చెల్లింపులను అరికట్టడానికి సార్. ది ఇల్లీగల్ పేమెంట్స్ అండ్ irregular payments will be regulated. Am I right? Miss Ramanamma? Sir. Have you understood? Yes, sir. Okay. So what is demonetization? నోట్ల మార్పిడి. నోట్ల మార్పిడి విధానాన్ని. నోట్ల మార్పిడి ఉద్దేశంతో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ వాటి స్థానంలో 500 మరియు 2000 నోట్లని 500. ఒక పథకాన్ని లేకపోతే ఆ ప్రోగ్రామ్ ని మనం ఏమంటాం? డిమానిటైజేషన్ గా పేర్కొనవచ్చు. క్లియర్ సార్. ఓకే. ఎనీ మోర్ ఎల్స్? సో మన క్లాస్ లో వచ్చేసి 34 మెంబర్స్. అవుట్ ఆఫ్ 34 మెంబర్స్ ఓన్లీ 5 to 6 మెంబర్స్ హ్యావ్ అటెండెడ్. I will see what is your progress later and you inform to your friends. Classes are going on. Why they are not attending? They are not attending. Why they are not attending the classes? So you inform them. If it is a physical class, everybody will come to college. If it is online class, only some of you are coming to classes. Yes. Okay. So shall we stop the class or any more discussion or any more doubts? Mr. Hemant? Mr. Subramanyam and Ravi, Mahesh Nayak. Sir. Okay, now shall we close the class? Okay, sir. Yes? Yes, sir. Okay, Mari. I am stopping my lecture from and with this topic and we will discuss in the next class. Okay? Okay, sir. Thank you, sir. Hello? Okay, Hello? sir. Nana? Okay, Subramanyam? okay, sir. హలో సుబ్రహ్మణ్యం వినబడుతున్నారా? చెప్పండి సార్, బయట ఉన్నా సార్. ఓకే ఓకే వినబడుతుంది సార్. రైట్, ఫైన్. షల్ ఐ క్లోజ్ ద క్లాస్?